క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం ఈనాడు సామాన్య కాలంలో 6వ ఆదివారంలో ఉన్నాం. మొదటి పట్టణము యిర్మీయా ప్రవక్త గ్రంథము 17వ అధ్యాయము 5వ వచనం నుంచి 8వ వచనం వరకు, లూకా శుభవార్త 6వ అధ్యాయము 17వ వచనము మరియు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనం ఆలకించాం. దేవుడు యిర్మీయా ప్రవక్తను యోధా ప్రజలకు, యెరూషలేము వాసులకు తన సందేశాన్ని అందించడానికి ఎన్నుకున్నాడు. ఆనాడు యోధా ప్రజలు దేవుణ్ణి అశ్రద్ధ చేస్తూ, దబర దేవతలను కొలుస్తూ, అన్య దైవాలకు ఆరాధన చేసేటటువంటి దబ్బర దేవతలను కొలిచే రాజ్యాలతో సంబంధాలు, స్నేహాలు ఏర్పాటు చేసుకుంటూ, వారితో కలిసి దేవుణ్ణి అగౌరవపరుస్తూ, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అలక్ష్యం చేస్తూ ఇష్టారాజ్యంగా జీవిస్తున్నటువంటి సందర్భంలో దేవుడు యిర్మీయా ప్రవక్తను పిలిచి తన సందేశాన్ని యోధా ప్రజలకు అందించవలసిందిగా కోరాడు. ఈ సందర్భంలో యిర్మీయా ప్రవక్త క్రీస్తు పూర్వం 629వ సంవత్సరంలో చరిత్రలో మనకి కనిపిస్తాడు. తన 21వ ఏట దేవుని సందేశాన్ని యోధా ప్రజలకు అందించడానికి యిర్మీయా పిలవబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. యిర్మీయా ప్రవక్త యోధా ప్రజలను హెచ్చరించాడు. మీరు నిజ దైవాన్ని అశ్రద్ధ చేస్తూ మానవుల మీద ఆధారపడుతూ ఉన్నారు. ఈ విధంగా మానవునికి ప్రాధాన్యతనిచ్చి దేవుణ్ణి అశ్రద్ధ చేయడం మీకు చాలా కీడు తెస్తుందని చెప్పి యిర్మీయా ప్రవక్త తన ప్రవచనాలను తెలియచేశాడు. అసలు ఏం జరిగిందని మనం చూసినప్పుడు, మహాశక్తివంతమైనటువంటి రాజ్యంగా విరాజిల్లినటువంటి అసిరియా దేశం కూలిపోగా బబిలోనియా దేశం అంతకంతకు శక్తివంతంగా మారింది. ఈ బబిలోనియా యోధా మీదకు దండెత్తి వచ్చినప్పుడు తమను రక్షిస్తుందని చెప్పి యోధా ప్రజలు ఈజిప్టుతో తమకున్న సంబంధాల మీద ఆధారపడి, ఈజిప్టు దేశం ఆ రోజుల్లో పెద్ద దేశం కాబట్టి తమను కాపాడుతుందని చెప్పి వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు ఈజిప్టు సహాయాన్ని కోరుకున్నారు కూడా. అయితే ఈజిప్టు దేశం అన్యదైవాలను కొలిచే ఆ అన్య దేశం యోధాకు సహాయం చేయడానికి ముందుకు రాలేదు. ఈ విషయాన్ని యిర్మీయా ప్రవక్త ముందే ప్రవచించాడు. మీరు మనుషులను నమ్ముకుంటున్నారు, దేవుణ్ణి అశ్రద్ధ చేస్తున్నారు. సైన్యాలకు అధిపతి అయినటువంటి దేవుడు మీకు సహాయం చేయడానికి సంసిద్ధంగా ఉన్నా మీరు ఆయన సహాయం కోరుకోకుండా ఇదిగో అన్య దైవాలను కొలిచే ఈ ఈజిప్టు మీద మీరు ఆశలు పెట్టుకొని ఈజిప్టు సహాయాన్ని కోరుకుంటున్నారు. వాస్తవం ఏమిటంటే, మనుషులను నమ్ముట కంటే దేవుణ్ణి నమ్ముట మేలు. మీరు దేవుణ్ణి నమ్మినట్లయితే ఖచ్చితంగా దేవుని సహాయం పొందేవాళ్లే. కానీ మీరు ఈ ఈజిప్టును నమ్ముకున్నారు, మనిషిని నమ్ముకున్నారు. మీకు నిజంగా అవసరమైన సమయంలో ఈజిప్టు మీకు సహాయం చేయదని ముందే యిర్మీయా ప్రవక్త ప్రవచించాడు. అన్నట్లుగానే జరిగింది. యిర్మీయా చెప్పినట్లుగానే ఈజిప్టు యోధాకు, యెరూషలేముకు సహాయం చేయలేదు. తత్ఫలితంగా బబిలోనియా ప్రవాసానికి అన్యదైవాలకు ప్రాధాన్యతనిచ్చి దేవుణ్ణి నిజదైవమైన యావేను అశ్రద్ధ చేసిన కారణంగా ఈ యోధా ప్రజలు బబిలోనియాకి బానిసలుగా తీసుకుని పోబడ్డారు. ఈ విషయాన్ని వర్ణిస్తూ యిర్మీయా ప్రవక్త ఈ విధంగా చెప్పాడు. ఇదిగో దేవుణ్ణి నమ్మినవాడు ఏటి ఒడ్డున నాటబడిన మొక్కవలే ఏ లోటు లేకుండా పచ్చగా విరాజిల్లుతాడు. సకాలంలో ఫలాలనిచ్చేటటువంటి చెట్టుగా వృద్ధి చెందుతాడు. ఆ చెట్ల ఏళ్ళు ఏటి ఒడ్డున ఉన్న నీటి వైపు చొచ్చుకొని పోతాయి. కాబట్టి వర్షాలు లేనటువంటి ఆ భయంకరమైన పరిస్థితిలో కూడా ఆ చెట్టు పచ్చగా చక్కని ఫలాలనిచ్చేటటువంటి చెట్టుగా వృద్ధి చెందుతుంది. ఎందుకనంటే ఈ చెట్టు తనకు కావలసినటువంటి జీవనాధారమైనటువంటి నీటిని కలిగి ఉంది, ఏటు ఒడ్డున నాటబడి ఉంది. కాబట్టి దేవుణ్ణి నమ్మిన వాడు కూడా ఆ విధంగానే గడ్డు పరిస్థితుల్లో కూడా పచ్చగా సంతోషంగా తనకు ఏ లోటు లేకుండా దేవుని మీద ఆధారపడి బ్రతుకుతున్నాడు. కాబట్టి దేవుని సహాయాన్ని పొంది తన జీవితాన్ని ముందుకు తీసుకొని పోగలుగుతాడు. కానీ దేవుణ్ణి నమ్మకుండా మనిషిని నమ్మినవాడు, ఈ లోక సంపదల మీద, ఈ లోకం మీద మనసు నిలుపుకున్నవాడు ఎడారిలో ఉన్నటువంటి తుప్పవలే ఎండిపోతాడు. ఆ ఎడారిలో కావలసిన తేమ, కావలసినటువంటి మట్టి దొరకదు. కాబట్టి
ఆ తుప్పలు ఎండిపోయినట్టుగా ముళ్ళ పొదల వలె తన జీవితాన్ని వాడు ఈడ్చుకుంటూ ముందుకు వెళతాడు. వాడికి దేవుని సహాయం లేదు, మానవుణ్ణి నమ్మాడు కాబట్టి వాడు ఎండిపోతాడు. వాడు తన జీవితంలో ఏ విధమైనటువంటి మేలును పొందలేని స్థితిలో ఉంటాడు. కాబట్టి మనము మనుషులను నమ్ముట కంటే దేవుని నమ్మడం మేలు. ఓ యోధా, ఓ యెరూషలేము వాసులారా, మీరు దేవుని మీద మనసు పెట్టుకొని దేవుని సహాయాన్ని అడుక్కోండి. ఆయన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ ఆయన మీద ఆధారపడి మీ జీవితాలను ధన్యం చేసుకోండి అని చెప్పి యిర్మీయా ప్రవక్త ప్రవచించడాన్ని మనం మొదటి పట్టణంలో ఆలకించాం. సువిశేషంలో మనం చూసినప్పుడు మత్తయి శుభవార్తలో యేసుక్రీస్తు కొండపైన తన ప్రసంగం చెబుతూ 8 అష్టభాగ్యాలను ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కానీ నేటి సువిశేషంలో లూకాసు వార్తకారుడు ఇవే అష్టభాగ్యాలలో 4 సంతోషాన్ని వెల్లడి చేసే సూక్తులుగాను, 4 దుఃఖాన్ని వెల్లడి చేసేటటువంటి సూక్తులుగాను మనకిస్తూ లూకాసు వార్తకారుడు ఈనాటి సువిశేషంలో మన ముందు 8 అంశాలను ఉంచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే లూకా యేసుక్రీస్తు కొండ దిగి వచ్చి తన చుట్టూ సమావేశమైనటువంటి తన శిష్యులతోనూ, తూరు సీదోను ప్రాంతాల నుండి వచ్చిన వారితోనూ, అన్య ప్రాంతాల నుండి వచ్చిన వారితోనూ, యెరూషలేము పరిసర ప్రాంతాల నుండి వచ్చిన వారందరితో తన సందేశాన్ని వెల్లడి చేసినట్లుగా మనకు చెప్పుకొచ్చాడు. కొండ మీద ప్రసంగంగా మత్తయి మనకు చెప్పిన ఆ అంశాలలో లూకా కొండ దిగి వచ్చి యేసుక్రీస్తు ఈ అంశాలు మనకు వెల్లడి చేశాడని చెప్పాడు. అయితే 2 అంశాలు కూడా ఒకే విషయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ ఆ యొక్క వెల్లడి చేయబడిన పరిస్థితులు వేరువేరుగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 2వ వచనం నుంచి 12వ వచనం వరకు మనం ఆలకించిన ఆ అంశాల సారాంశాన్ని మరలా లూకాసు వార్తకారుడు ఈనాడు 6వ అధ్యాయం 17వ వచనము మరియు 20వ వచనం నుంచి 26వ వచనం వరకు మనకు వెల్లడి చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. పేదలైన వారలారా మీరు ధన్యులు, దైవరాజ్యం మీది అన్నాడు. ఎవరు పేదవాడు అంటే ఎవడు దేవుని మీద ఆధారపడతాడో, ఎవడు దేవుని సహాయాన్ని కోరుకుంటాడో వాడు పేదవాడు. నిజానికి దేవుణ్ణి అశ్రద్ధ చేయువాడు సంపన్నుడిగా పరిగణించబడతాడు. గర్వాత్ముడైన వీడు దేవునితో ఏ విధంగానూ సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడడం లేదు. కాబట్టి వాడు ఈ లోక సంపదలు, ఈ లోకపు సంతోషాలు, ఈ లోకపు ఘనతలు కోరుకుంటూ వాడు బ్రతుకుతూ ఉన్నాడు. కాబట్టి వాడు దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని అశ్రద్ధ చేస్తున్నాడు. కాబట్టి వాడు దేవుని మీద ఏ విధంగానూ ఆధారపడి ఆయన సహాయాన్ని కోరుకోవడం లేదు. కాబట్టి వాడు ధనవంతుడు. అయితే మరి పేదవాడు ఎవడు అంటే సమస్తానికి దేవుని మీద ఆధారపడువాడు, దేవుని సహాయాన్ని కోరుకుంటూ బ్రతికేవాడు పేదవాడు. వాడు దేవుని మీద ఆధారపడుతూ దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి వాడు ఈ లోకంలో దేనిని అంత ముఖ్యం కాదన్నట్టుగా భావించి దేవుడే ముఖ్యమనుకొని ప్రతి దానికి దేవుని తలుచుకుంటూ దేవుని మీద ఆధారపడే పేదవాడు. కాబట్టి వాడు ఇప్పటికే దేవుని రాజ్యానికి, దేవునికి చెందినవాడుగా జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుని రాజ్యం వాడిదేనని యేసుక్రీస్తు ఈనాడు స్పష్టంగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఈనాడు యేసుక్రీస్తు శిష్యులు తమ సమస్తాన్ని వదిలి క్రీస్తు వెనక, క్రీస్తు స్థాపించే దైవరాజ్యం మీద మక్కువతో దాని విస్తరణ కోసం శ్రమిస్తూ ఉన్నారు. కాబట్టి ఈనాడు క్రీస్తుని అనుసరించే క్రీస్తుని శిష్యులు కానీ, క్రీస్తుని అనుసరించే క్రైస్తవులు కానీ పేదవారిగానే పరిగణించబడతారు. వాళ్ళు క్రీస్తు మీద ఆధారపడుతున్నారు. కాబట్టి క్రీస్తుని దైవరాజ్యం కోసం వాళ్ళు ఆశగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ఆ దైవరాజ్యాన్ని వాళ్ళు తప్పకుండా పొందుతారని ఈనాడు క్రీస్తు ప్రభు మనకు తెలియచేస్తూ ఉన్నాడు. పేదరికము దాని అంతటికదే గొప్ప సుగుణం కాదు. ఎవరెవరైతే దేవుని కోసం, దేవుని సందేశాన్ని జీవితంలో పాటించడం కోసం పేదరికాన్ని స్వీకరిస్తారో వాళ్ళు నిజమైన సుగుణాన్ని కలిగి ఉంటారు. ఈ సుగుణం, ఈ పేదరికం దేవుని కోసం వాళ్ళు అనుభవిస్తున్నారు. కాబట్టి తప్పకుండా దేవుణ్ణి, దేవుని రాజ్యాన్ని వాళ్ళు సొంతం చేసుకునే వాళ్ళుగా మారతారని ఈనాడు క్రీస్తు ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. దేవుని కోసం ఆకలి దప్పులు గలవారు, దేవుని రాజ్య స్థాపన కోసం శ్రమలు అనుభవించేవారు
ఈ లోకంలో శ్రమలు అనుభవించిన, ఆకలి దప్పులు కలిగి ఉన్న, రానున్న కాలములో తప్పకుండా ఈ బాధల నుండి, ఈ ఆకలి దప్పుల నుండి వీరు విడుదల పొంది నిజమైన సంతోషాన్ని, సమాధానాన్ని, నిజమైన ఆనందాన్ని సొంతం చేసుకుంటారని, అక్కడ వారికి ఆకలి దప్పులు ఉండవు, ఏ లోటు ఉండదని క్రీస్తు ప్రభు స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం దేవునికి ప్రాధాన్యతనిచ్చే వ్యక్తులుగా మనము జీవించాలని, దేవుని మీద ఆధారపడుతూ దేవునికే ప్రథమ స్థానం ఇస్తూ జీవించే వ్యక్తులుగా మనం ఉండాలని క్రీస్తు ప్రభు తన సందేశం ద్వారా ఈనాడు సువార్తలో మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. మనం దర్శన గ్రంథం 21వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు, ఆ రానున్న దేవుని రాజ్యంలో ఆకలి దప్పులు ఉండవు, ఏ లోటుపాట్లు ఉండవు, ఏ దుఃఖానికి, ఏ అవమానానికి తావులేనటువంటి సంతోషదాయకమైనటువంటి నిజమైన ఆనందాన్ని, శాంతిని ఇచ్చేటటువంటి రాజ్యంగా ఆ రానున్న రాజ్యము, ఆ పరలోక రాజ్యము, ఆ దైవరాజ్యము ప్రకటించబడింది. కాబట్టి ఆ దైవరాజ్యానికి వారసులు అవ్వాలంటే ఖచ్చితంగా దానిని కోరుకోవాలి, దాని విలువలను జీవితంలో పాటించాలి. దానికి ఆ దైవరాజ్య స్థాపన చేసే ఆ దైవరాజ్యంలో గనుడైనటువంటి క్రీస్తుకు మనం విలువనివ్వాలి, ఆ క్రీస్తు మీద ఆధారపడి జీవించాలని నేటి దివ్య గ్రంథ పఠనాలు మనల్ని కోరుతూ ఉన్నాయి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రీస్తు కోసం, క్రీస్తుని సందేశం ప్రకటించడానికి అనేక నిందలు, అవమానాలు, తిరస్కారాలు, అనేకమైనటువంటి అగౌరవపరమైనటువంటి విషయాలను ఎదుర్కోవలసి వస్తుందని, ఆనాడు ఆదిమ క్రైస్తవులు క్రీస్తుని విశ్వసించినందుకు ఏ విధంగా దేవాలయాల నుండి వెలివేయబడ్డారు, ఏ విధంగా హింసలకు గురి అయ్యారు, ఏ విధంగా వారు నిందలు అనుభవించారో లోక మనసులో ఉంచుకొని, ఈ విధంగా ఎవరెవరైతే క్రీస్తు కోసం, క్రీస్తుని రాజ్యం కోసం, ఆ రాజ్యంలో స్థానం సంపాదించుకోవడం కోసం ఇలాంటి నిందల, అవమానాలు, తిరస్కారాలకు గురి అవుతారో వాళ్ళు తప్పకుండా గొప్ప బహుమానం పొందుతారు. ఈ శ్రమల ద్వారా వాళ్ళు ఆ రానున్న సంతోషాన్ని సొంతం చేసుకోవడానికి సంసిద్ధులైన వాళ్ళు అవుతారు. ఈ శ్రమలు వారికి ఆ రానున్న ఆనందాన్ని, సంతోషాన్ని, ఆ దైవరాజ్యపు తృప్తిని, ఆ దైవరాజ్యపు శాంతిని వారికి సొంతం చేస్తుందని చెప్పి క్రీస్తు ప్రభు తెలియజేస్తూ ఉన్నాడు. నిజమైన క్రీస్తుని ప్రవక్తలు క్రీస్తు కోసం ఈ లోకంలో శ్రమలు అనుభవిస్తారు. కానీ దొంగ ప్రవక్తలు వాళ్ళు ప్రజలను సంతోషపెట్టే ఉద్దేశంతో క్రీస్తుని యొక్క సిలువకు, ఆ సిలువ కోరే త్యాగానికి వారు విలువనివ్వకుండా వారి స్వంత బోధనలనే, ప్రజలు మెచ్చే బోధనలనే దేవుని బోధలుగా దొంగ ప్రవక్తలు ఈ లోకంలో బోధిస్తారు. కాబట్టి ఈ లోకంలో ప్రజల మన్నన పొందుతారు. పూర్వం కూడా దొంగ ప్రవక్తలు ఆ విధంగానే ప్రజల మన్ననను పొందారు, ప్రజల చేత పొగడబడ్డారు, ప్రజల చేత గౌరవించబడ్డారు, ప్రజలు వారికి బ్రహ్మరథం పట్టారు. కానీ ఈ లోకంలో వారు అన్ని సుఖాలు, సంతోషాలు అనుభవించిన, పేరు ప్రఖ్యాతులు గడించిన, నిజమైనటువంటి ఆనందాన్ని, నిజమైన దైవరాజ్యపు వారసత్వాన్ని, నిజమైన దేవుని బిడ్డలనే ఆ గొప్ప వరాన్ని వాళ్ళు పోగొట్టుకొని వాళ్ళు దుఃఖాన్ని, అవమానాన్ని తమ జీవితంలో మిగుల్చుకుంటారు. కానీ నిజమైన ప్రవక్తలు ఈ లోకంలో శ్రమలు అనుభవించిన, క్రీస్తు కోసం వాళ్ళు అనేక తిరస్కారాలకు గురి అయిన వారి యొక్క ఈ శ్రమల ద్వారా రానున్న లోకంలో పొందేటటువంటి ఆ నిజమైన సంతోషాన్ని, ఆనందాన్ని ఆ దైవరాజ్యంలో, ఆ రానున్న రాజ్యంలో సొంతం చేసుకుంటారని. కాబట్టి మీరు అనర్థంతో కూడినటువంటి ఈ లోకపు ఆనందాలు కోరుకోకుండా, ఇబ్బందిని కలిగించిన ఈ లోకపు శ్రమలనైనా భరించి క్రీస్తు కోసం జీవించి నిజమైన సంతోషాన్ని మీరు సొంతం చేసుకునే వ్యక్తులుగా జీవించాలని క్రీస్తు ప్రభు ఈనాడు తన సందేశం ద్వారా మనకు వెల్లడి చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం దేనికి ప్రాధాన్యతనిస్తున్నా? ఈ లోకానికి, ఈ లోకపు ఆనందాలక, లేక క్రీస్తుకి, క్రీస్తు స్థాపించిన దైవరాజ్యానికి మనం ఎక్కువ విలువనిస్తున్నామా అన్నది మనల్ని మనం పరిశీలించుకోవాలి. క్రీస్తు కోసం నిజమైన ప్రవక్తలుగా, నిజమైన క్రీస్తు సందేశాన్ని అందించేవారిగా, దానిని జీవితంలో పాటించేవారిగా జీవించడం అంత సులువైన విషయం కాదు. అది శ్రమలతో కూడినప్పటికీ శ్రమలనైనా భరించడం ద్వారా క్రీస్తుని రాజ్యాన్ని సొంతం చేసుకుంటా ఆ నిజమైన సంతోషాన్ని మనము సొంతం చేసుకున్న వారిమి, ఆ దైవరాజ్యానికి వారసులమైన వారిమి అవుతాం.
ఆ విధంగా ఆ రానున్న లోకంలో ఆ నిజమైన సంతోషాన్ని, ఆ వారసత్వాన్ని పొందడానికి మీరు కృషి చేయండి అని చెప్పి ఈనాడు క్రీస్తు ప్రభు మనకి తన సందేశాన్ని అందిస్తూ ఉన్నాడు. దేవుని మీద ఆధారపడ్డవాడు పచ్చగా ఏటి ఒడ్డున నాటబడిన వాడుగా జీవించినట్లు, సకాలంలో ఫలాలను ఇచ్చేటటువంటి వ్యక్తిగా జీవించినట్లు, క్రీస్తుని విశ్వసించువాడు, ఆయన స్థాపించిన దైవరాజ్యపు విలువలతో జీవించువాడు, ఆ క్రీస్తుని ప్రకటించువాడు కూడా తన జీవితాన్ని పచ్చగా సకాలంలో ఫలాలనిచ్చే చెట్టుగా ధన్యతను, ఆ దైవరాజ్యాన్ని సొంతం చేసుకునే, ఆ నిజమైన ఆనందాన్ని సొంతం చేసుకునే వ్యక్తిగా మారతాడు. మనం కూడా ఆ క్రీస్తుకే, ఆయన సందేశానికి విలువనిచ్చి మన జీవితాలను ధన్యం చేసుకుందాం. అలాంటి ధన్యతను చేకూర్చుకునే ఆ ఆశీర్వాదాన్ని, ఆ అనుగ్రహాలను మనకివ్వమని ప్రభువుని అడుగుదాం. ఆ చల్లని ప్రభు తన అనుగ్రహాలతో మనల్ని నింపి కాపాడునుగాక. ఆమేన్.